అందరికీ నమస్కారం. టీశాట్ ప్రేక్షకులకి, హై స్కూల్, కాలేజీ విద్యార్థులకు, వారి ఫ్యాకల్టీకి, నిజానికి జనబాహుళ్యం అందరికీ కూడా అత్యంత ఉపయుక్తమైనటువంటి కార్యక్రమం టీశాట్ వారు చేపట్టారు. అండర్స్టాండింగ్ గాంధీ శీర్షికన. ముందుగా టీశాట్ యాజమాన్యానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి మహాత్మా గాంధీ భారత జాతిపిత. భారతదేశానికి స్వాతంత్రం రావటానికి ఒక ప్రధాన కారకుడు. మహాత్మా గాంధీ గారి నాయకత్వంలో దేశం అంతా ఒక్క త్రాటిపై నిలిచి బ్రిటిష్ సామ్రాజ్య పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించి మరి అనేక మంది త్యాగాల ద్వారా మనం భారతదేశానికి స్వాతంత్రం సంపాదించుకున్నాం. అయితే మహాత్మా గాంధీ యొక్క విలువ, వారి యొక్క కాంట్రిబ్యూషన్ అనేటువంటిది భారతదేశ స్వాతంత్రం మాత్రమే కాకుండా అసలు సమాజం ఎట్లా ఉండాలి, మానవుడు ఎట్లా జీవించాలి, మానవుడి యొక్క అర్హతలు ఏమిటి, తను ఏమి చేయవచ్చు, ఏమి చేయకూడదు, మానవ విలువలు ఏమిటి, ఆర్థిక విషయాలు ఎట్లా చూసుకోవాలి, సామాజిక విషయాలు ఎట్లా చూసుకోవాలి, రాజకీయంగా మన దేశాన్ని ఎట్లా నడుపుకోవాలి, ఇలాగ అనేక రంగాల మీద మహాత్మా గాంధీ పనిచేశారు. ఒక రకంగా చెప్పాలంటే గాంధీ గారు స్పృశించని మానవ అంశం అంటూ ఏదీ లేదు. మనం ఇవాళ గాంధీ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకుని గ్రాడ్యువల్గా లోతైన విషయాలు కూడా మనం తెలుసుకోవటానికి ఈ కార్యక్రమం ద్వారా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు ఈ స్లైడ్ చూసినట్లయితే గాంధీ గారిని మనందరం ఎట్లా ఎరుగుదుమో అది మనకి కనపడుతుంది. మహాత్మా గాంధీ గాంధీ గారు పుట్టింది 1869లో, వారు పరమపదించింది 1948లో. సో మహాత్మా గాంధీ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్, మనకి భారతదేశానికి. అంతేకాకుండా ప్రపంచం మొత్తానికి కూడాను హీఈస్ అన్ అపోజిల్ ఆఫ్ పీస్ అండ్ నాన్ వైలెన్స్. ప్రపంచంలో శాంతి స్థాపించడానికి, శాంతిని పరిడవింపజేయటానికి, అలాగే అహింసాయుతమైనటువంటి సమాజాన్ని నిర్మించడానికి ఆయన అత్యంత ప్రథముడు. అలాగే హీఈస్ ఎ క్రుసేడర్ అగైన్స్ట్ ఇంజస్టిస్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ ఇన్ ఎనీ ఫామ్. ఎటువంటి ఎక్స్ప్లాయిటేషన్ జరిగినా, ఎటువంటి అన్యాయం జరిగినా, ఎటువంటి అక్రమాలు జరిగినా వాటికి ముందుండి వాటికి వ్యతిరేకంగా పోరాడినటువంటి ధీరుడు మహాత్మా గాంధీ. అలాగే మహాత్మా గాంధీ ప్రపంచంలోని అనేక లిబరేషన్ మూమెంట్స్, అంటే సామ్రాజ్యవాద, వలసవాద కార్యక్రమాలు ఏవైతే జరిగాయో, ఈ వలసల నుంచి, సామ్రాజ్యవాదం నుంచి అనేక దేశాలు వారి స్వాతంత్రం కోసం పోరాడటానికి గాంధీ చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అయ్యారు. అలాగే సాంఘిక సమానత ఉద్యమాలకి అమెరికాలో నల్ల జాతీయులు వారి యొక్క సమానత్వం కోసం ఉద్యమించి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గారి నేతృత్వంలో చేసిన కార్యక్రమానికి, సౌత్ ఆఫ్రికాలో నెల్సన్ మండేలా గారి ఆధ్వర్యంలో అపార్థైడ్కి వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు కానీ, అలాగే పోలండ్లో జరిగినటువంటి లే వాలేషా వారి యొక్క నేతృత్వంలో జరిగినటువంటి పోరాటాలు, వీటన్నిటికీ కూడాను మహాత్మా గాంధీ చాలా గొప్ప ఆదర్శం. గాంధీ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వారి యొక్క ప్రోద్బలంతో, వారు చూపించినటువంటి దారిలో చేసినటువంటి ఉద్యమాలు అనేకం ఉన్నాయి. అలాగే సస్టైనబుల్ మూమెంట్స్, ఎన్విరాన్మెంట్ మూమెంట్స్, ఇవాళ ప్రపంచంలో జరుగుతున్నటువంటి విచ్ఛిన్నం, ప్రకృతికి విఘాతం జరుగుతుండటం, పర్యావరణానికి జరుగుతున్నటువంటి నష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి సస్టైనబుల్ మూమెంట్స్,
ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ మూమెంట్స్ అన్నిటికీ కూడాను గాంధీయే ఇన్స్పిరేషన్. ఇటువంటి మహాత్మా గాంధీ గురించి మనం ఇవాళ తెలుసుకుందాం. మనం విద్యారంగంలో ఉన్నాం కాబట్టి గాంధీ గారు లెర్నింగ్ గురించి ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. విద్య గురించి గాంధీ గారు ఏం చెప్పారంటే, పర్సిస్టెంట్ క్వశ్చనింగ్ అండ్ హెల్దీ ఇంక్విజిటివ్నెస్ ఆర్ ది ఫస్ట్ రిక్విజిట్ ఫర్ ఎక్వైరింగ్ లెర్నింగ్ ఆఫ్ ఎనీ కైండ్. మనం ఏవి నేర్చుకోవాలన్నా తెలుసుకోవాలన్నా దానికి ప్రప్రథమంగా కావలసింది నిరంతరం ప్రశ్నించే గుణం కావాలి. ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలంటే ప్రశ్న ద్వారానే తెలుసుకుంటాం మనం. రెండవది హెల్దీ ఇన్క్విజిటివ్నెస్, అంటే ఒక కుతూహలం, తపన, తృష్ణ, జ్ఞాన తృష్ణ. నేర్చుకోవాలి, అనేక విషయాలు నేర్చుకోవాలి. ఈ నేర్చుకోవటం అనే దానికి ఒక స్కూల్లో కాలేజో పరిమితం కాదు. మనకి జీవితం అంతా కూడాను మనకి పాఠశాలే, లైఫ్ లాంగ్ లెర్నింగ్ అన్నమాట. తర్వాత నేర్చుకోవటానికి ఒక కాలేజీ కానీ ఒక లైబ్రరీ మాత్రమే కాకుండా జీవితంలో అనుక్షణం ప్రతి చోట కూడా ప్రతి సంఘటన కూడా మనకి అనేక విషయాలు నేర్పిస్తుంది. ఆ నేర్చుకునేటువంటి గుణం ఉన్నట్లయితే, అవగాహన చేసుకునే శక్తి ఉన్నట్లయితే, ఆ హెల్దీ ఇంక్విజిటివ్నెస్ ద్వారా మనిషి అనేక విషయాలు తెలుసుకోగలుగుతాడు. తర్వాత ఇన్క్విజిటివ్నెస్ అనేటువంటిది ఇట్ షుడ్ బి టెంపర్డ్ బై హ్యూమిలిటీ అండ్ రెస్పెక్ట్ఫుల్ రిగార్డ్ ఫర్ ది టీచర్. ఇది ఎంత అద్భుతంగా గాంధీ గారు చెప్పారో చూడండి. అంటే మనం ఏది నేర్చుకోవాలనేటువంటి తృష్ణ ఉన్నదో ఆ తృష్ణ అనేటువంటి దాంతో పాటుగా మనకి హ్యూమిలిటీ, వినయ విధేయతలు, వినమ్రత నేర్చుకోవటానికి మన వినమ్రలైనప్పుడే, మన మైండ్ని ఓపెన్ చేసినప్పుడే ఆ విషయాలన్నీ కూడా మనకి చక్కగా బోధపడతాయి. తర్వాత రెస్పెక్ట్ఫుల్ రిగార్డ్ ఫర్ ది టీచర్. ఏ టీచర్ నుంచి, ఏ ఉపాధ్యాయుడి నుంచి, ఏ వ్యక్తి నుంచి మన విషయాలు తెలుసుకుంటున్నామో ఆ వ్యక్తి మీద మనకు అపారమైన గౌరవం ఉండాలి. టీచర్ మీద గౌరవం లేకపోతే అతను చెప్పేటువంటి అంశాల మీద మనకి పెద్ద ఆసక్తి ఉండదు. సో రెస్పెక్ట్ఫుల్ రిగార్డ్ ఫర్ ది టీచర్ ఉండాలి. ఇంక్విజిటివ్నెస్ టెంపర్డ్ బై హ్యూమిలిటీ. విద్యార్థి అనేవాడు అత్యంత వినమ్రతతోటి, విధేయతతోటి నేర్చుకునేటువంటి కుతూహలంతో ఉండాలి ఇప్పుడు కూడా. ఇది ఎంత అద్భుతంగా వారు చెప్పారో చూడండి. దేర్ కెన్ బి నో నాలెడ్జ్ వితౌట్ హ్యూమిలిటీ అండ్ ద విల్ టు లెర్న్ అన్నారు గాంధీ గారు. అంటే మనం ఏ నాలెడ్జ్ని, ఏ విషయ పరిజ్ఞానాన్ని సముపార్జించాలనుకుంటున్నామో దానికి వినమ్రత లేకుండా, లేకపోతే నేర్చుకునేటువంటి ఒక పట్టుదల లేకపోయినట్టయితే ఈ లెర్నింగ్ అనేటువంటిది సాధ్యం కాదు. ఇది చాలా స్పష్టంగా గాంధీ గారు చెప్పారు. సో ప్రతి విద్యార్థినులందరూ కూడా మనం చదువుకునేటప్పుడు జ్ఞాన తృష్ణతోటి, ఒక మంచి సత్ప్రవర్తనతోటి, వినయముతోటి, వినమ్రతతోటి, ఒక రెస్పెక్ట్ఫుల్ రిగార్డ్ ఫర్ ది టీచర్ తోటి మనం నేర్చుకున్నట్లయితే ఒక క్లాస్ రూమ్ మాత్రమే కాకుండా అనుక్షణం జీవితంలో నేర్చుకోగలుగుతాం. ప్రతి సంఘటన నుంచి నేర్చుకోగలుగుతాం. ఒక మొక్కను చూసి నేర్చుకోగలుగుతాం. ఒక యానిమల్, ఒక జంతువును చూసి నేర్చుకోగలుగుతాం. ప్రతి సంఘటన కూడాను నాలెడ్జ్ మనకి ఇచ్చేటువంటిది. కానీ ఆ నాలెడ్జ్ని గ్రహించే శక్తి మనలో ఉండాలి. ఆ శక్తిని మనం ముందుగా పెంపొందించుకోవాలి. తర్వాత ఈ స్లైడ్ చూడండి. గాంధీ గారు మనం మామూలుగా ఒక కర్ర పట్టుకుని ఒక ముసలి గాంధీ తాత రూపంలో చూస్తాం. కానీ గాంధీ గారు కూడా మరి చిన్నప్పుడు ఆయన బాల్యం, తర్వాత యవ్వనం, తర్వాత బ్యారిస్టర్ కావటం, బ్యారిస్టర్ వృత్తిలో సౌత్ ఆఫ్రికాలో 21 సంవత్సరాలు కొనసాగటం, తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి భారత స్వాతంత్ర సంగ్రామానికి నాయకత్వం వహించడం, ఇవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ ఇన్ గాంధీ గారి జీవితంలో. ఇవన్నీ కూడాను మనం తీసుకుందాం. ఈ ఫోటోలో గాంధీ గారి స్టాచ్యూ మనకి సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి జోహానెస్బర్గ్ పట్టణంలో గాంధీ స్క్వేర్లో ఉంది. ఎందుకంటే జోహానెస్బర్గ్ పట్టణంలో గాంధీ గారు తన యొక్క లా ఆఫీస్ పెట్టారు. అక్కడ లా ప్రాక్టీస్ చేశారు. ఆ లా ప్రాక్టీస్ చేసినట్టు గాంధీ గారి ఆఫీస్ ఎదురుగుండానే ఈ స్టాచ్యూ నెలకొల్పబడింది.
సో గాంధీ యాజ్ ఎ లాయర్ మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ఎంత సింపుల్గా గాంధీ గారు ఉంటారో మీరు చూడండి. అసలు ఒక హీరోయిక్ పర్సనాలిటీ కానీ, లేదా కరిస్మాటిక్ పర్సనాలిటీ కానీ, అట్రాక్టివ్నెస్ కానీ, గొప్ప బాడీ బిల్డర్ లాగా కానీ ఎంత సింపుల్గా ఒక అంగవస్త్రం మాత్రమే ధరించి తను ఎప్పుడూ అందరికీ దర్శనం ఇచ్చేవారు. కానీ సింపుల్ లివింగ్, హై థింకింగ్. సో బీద ప్రజలతోటి మమేకమై వారి సమస్యల్ని అవగాహన చేసుకోవాలనంటే వారిలాగే ఉండాలి. వారితో మనం మమేకమయ్యి వారి యొక్క సమస్యల్ని తన మీద వేసుకుని, వారి బాధలని తన మీద వేసుకుని గాంధీ గారు ఈ సమస్యలకి పరిష్కారం కోసం కృషి చేశారు. సో మహాత్మా గాంధీ 1869 to 1948, ద మ్యాన్. ఎవరి మనిషి? ఎందుకు ప్రపంచం అంతా కూడాను ఆయన వైపు చూస్తుంది? అసలు ఎటువంటి మహానుభావులు, ప్రపంచంలోని మహానుభావులందరూ కూడా గాంధీ గారి గురించి వారి సందేశాలు ఇచ్చారు. ఒక్కసారి మనం గాంధీ గారి గురించి విభిన్న ప్రఖ్యాత వ్యక్తులు ఏ రకంగా స్పందించారో ఒక్కసారి మనం చూద్దాం. డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, వీరు అమెరికాలో నల్ల జాతీయుల, ఆఫ్రికన్ అమెరికన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చాలా పెద్ద పాపులేషను. అంతకుముందు అమెరికాలో ఈ ఆఫ్రికన్ అమెరికన్స్ నీగ్రోలుగా పిలిచేవాళ్ళు, వారిని బానిసలుగా చూసేవాళ్ళు. భర్తని ఒకళ్ళు కొనుక్కెళ్ళిపోతే, భార్యను మరొకళ్ళు కొనుక్కెళ్ళిపోతే, పిల్లలు అనాథలైపోవటం, లేకపోతే పిల్లల్ని వేరే వాళ్ళు కొనుక్కోవటం, వారిని మనుషులుగా చూసేవాళ్ళు కాదు, ఒక జంతువులుగా, జంతువుల కంటే కన్నా కష్టంగా బానిసలుగా చూసినటువంటి సమాజం అమెరికన్ సమాజం. బానిసత్వాన్ని నిర్మూలించడానికి అమెరికాలో సివిల్ వార్ తీసుకొచ్చింది అమెరికన్ ప్రెసిడెంట్ అబ్రహాం లింకన్. బానిసత్వం అయితే మొట్టమొదటి, కానీ సెగ్రిగేషన్ అంటే వర్ణ వివక్ష మాత్రం మిగిలిపోయింది. నల్లవాళ్ళు తెల్లవాళ్ళని సమానంగా చూడలేదు అమెరికాలో. నల్లవాళ్ళు వేరు, తెల్లవాళ్ళు వేరు. ఒక రెస్టారెంట్కి వెళితే నల్లవాళ్ళు కూర్చుని తినేటువంటి టేబుల్స్ వేరు, తెల్లవాళ్ళు కూర్చుని తినే టేబుల్స్ వేరు. వాళ్ళు వెళ్ళే బాత్రూమ్స్ వేరు, తెల్లవాళ్ళు వెళ్ళే బాత్రూమ్స్ వేరు. ఇట్లాగా ఈ వివక్ష, సెగ్రిగేషన్ అనేటువంటిది ఉన్నప్పుడు దానికి వ్యతిరేకంగా డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఉద్యమించారు. ఆ ఉద్యమానికి ప్రేరణ మహాత్మా గాంధీ యొక్క నాన్ వైలెంట్ రెసిస్టెన్స్ టు ఇంజస్టిస్. గాంధీ గారు చేపట్టినటువంటి సత్యాగ్రహాలు ఎలా అయితే జరిగాయో అదే రకమైన సత్యాగ్రహ విధానంలో నల్లవాళ్ల యొక్క హక్కులని కాపాడటానికి డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ కృషి చేశారు. అటువంటి మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా లభించింది. వారు గాంధీ గారి గురించి ఏమన్నారనంటే, గాంధీ వాజ్ ఇన్ఎవిటబుల్. ఈ ప్రపంచానికి గాంధీ లేకుండా ప్రత్యామ్నాయం లేదు. ఇఫ్ హ్యుమానిటీ ఈజ్ టు ప్రోగ్రెస్, గాంధీ ఈజ్ ఇన్ఎస్కేపబుల్. అసలు మానవ సమాజం, మానవ అభివృద్ధి జరగాలనంటే గాంధీని మనం విస్మరించలేము. హీ లివ్డ్, థాట్ అండ్ యాక్టెడ్ inspired by the vision of humanity evolving toward a world of peace and harmony. ప్రపంచంలో శాంతి సౌభ్రాతృత్వాలు నెలకొల్పటానికి తను తన జీవితాన్ని, తన యొక్క ఆలోచనలని, తన యొక్క కార్యక్రమాలని ఇవన్నీ కూడాను మానవ సౌభ్రాతృత్వం కోసం, మానవ సంక్షేమం కోసం ఆయన చేశారు. కాబట్టి వీ మే ఇగ్నోర్ గాంధీ ఎట్ అవర్ ఓన్ రిస్క్. ఎంత అద్భుతంగా చెప్పారు ఆయన. గాంధీని మన రిస్క్ మీద మనం విస్మరించవచ్చు. అంటే మనం గాంధీని విస్మరించడానికి వీలే లేదు. ఇది ప్రపంచ శాంతి నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ గాంధీ గురించి చెప్పిన విషయం. అలాగే జనరల్ డగ్లస్ మెకార్థర్, ఈయన సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ఎలైడ్ ఫోర్సెస్కి సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేశాడు. అంటే ఈయన హీఈస్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ పీస్, హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ వార్. యుద్ధ రంగంలో అత్యంత నైపుణ్యం చెందిన వ్యక్తి. సెకండ్ వరల్డ్ వార్ ముగింపు జరగటం,
జపాన్ సరెండర్ జరగటం అనేటువంటిది జనరల్ డగ్లస్ మెకార్థర్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఆ యొక్క సరెండర్ డాక్యుమెంట్ మీద జనరల్ డగ్లస్ మెకార్థర్ గారు కూడా సంతకం చేశారు. సో హీఈస్ అ మ్యాన్ ఆఫ్ వార్, హీఈస్ అ గ్రేట్ జనరల్. అటువంటి వార్లో నిపుణుడైనటువంటి ప్రపంచ ప్రఖ్యాతి చెందినటువంటి జనరల్ డగ్లస్ మెకార్థర్ గాంధీ గురించి ఏమన్నారో చూద్దామా? ఏమన్నారంటే ఆయన, ఇన్ ది ఎవల్యూషన్ ఆఫ్ సివిలైజేషన్, ఇఫ్ ఇట్ ఈస్ టు సర్వైవ్, all men cannot fail eventually to adopt Gandhi's belief that the process of mass application of force to resolve contentious issues is fundamentally not only wrong but contains within itself the germs of self-destruction. Perhaps నాకేమనిపిస్తుందంటే, ఇంతకంటే గొప్ప కితాబ్ ఇంకేముంటుంది గాంధీ గారి గురించి? ఒక వార్లో సర్వ సైన్యాధ్యక్షుడు, ఒక వార్ జనరల్. ఏమంటున్నాడు ఆయన? మానవాళి, మన యొక్క సివిలైజేషను, నాగరికత, మానవ నాగరికత నిలబడాలనంటే, అది సర్వైవ్ కావాలనంటే, మనకుండేటువంటి సమస్యల్ని పరిష్కరించుకోవటానికి మనం హింసనే వాడాలి, యుద్ధాన్నే వాడాలి, బలప్రయోగం చేయాలేటువంటి భావన కనుక ఉన్నట్లయితే అది ఫండమెంటల్గా చాలా పెద్ద తప్పు. అది అంతేకాకుండా దాంట్లో మానవ జాతి వినాశనానికి కావాల్సినటువంటి బీజాలు కూడా ఉన్నాయి. కాబట్టి మనం ఏ పని చేయాలన్నా, ఏ సమస్య ఉన్నా కూడాను, సమస్యకి పరిష్కారం బలప్రయోగం కాదు, సమస్యకి పరిష్కారం యుద్ధం కాదు, సమస్యకి పరిష్కారం గాంధీస్ బిలీఫ్. ఏమున్నది గాంధీ గారి యొక్క బిలీఫ్లోనూ? మనం సమస్యలని శాంతియుతంగా మాత్రమే పరిష్కరించుకోవాలి. యుద్ధము తప్పు, వార్ ఈజ్ రాంగ్, ఫోర్స్ అప్లై చేయటం తప్పు. మానవులు తమ తమ సమస్యలని సామరస్యంగా ఒకరికొకరు సహకరించుకుంటూ పరిష్కరించుకోవాలి. ఇది జనరల్ డగ్లస్ మెకార్థర్ గారు గాంధీ గారి విధానం గురించి చెప్పినటువంటి ఒక అమూల్యమైనటువంటి సందేశం. తర్వాత చాలా ప్రముఖమైనటువంటి సైంటిస్ట్ డాక్టర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఈయన బహుశా ప్రపంచం మొత్తంలోనే అత్యంత ప్రఖ్యాతి చెందినటువంటి శాస్త్రవేత్త, అలాగే చాలా గొప్ప ఫిలాసఫర్ కూడా. ఐన్స్టైన్ చెప్పినటువంటి ఒక కొటేషన్ గాంధీ గారి గురించి నా ఉద్దేశంలో అత్యంత ప్రభావశీలవంతమైనది, అలాగే గాంధీ గారి వ్యక్తిత్వానికి ఎంతో సరిపోయేటువంటి స్టేట్మెంట్ అని ఇచ్చారు. నేను చాలా హృదయపూర్వకంగా ఈ స్టేట్మెంట్ నా ఫీలింగ్ కూడా అన్నమాట. ఏమన్నారు ఐన్స్టీన్ గారు? భావి తరాల వారు, జనరేషన్స్ టు కమ్ విల్ స్కేర్స్ బిలీవ్ దట్ సచ్ ఎ వన్ యాజ్ దిస్ ఎవర్ ఇన్ ఫ్లెష్ అండ్ బ్లడ్ వాక్డ్ అపాన్ దిస్ ఎర్త్. రక్తమాంసాలు కలిగి ఒక మనిషి రూపంలో ఉన్నటువంటి ఇటువంటి వ్యక్తి ఈ భూమి మీద నడయాడాడనంటే బహుశా భవిష్యత్ తరాల వాళ్ళు నమ్మజాలరు. ఎందుకనంటే గాంధీ గారు చేసినటువంటి పనులు, ఆయన యొక్క ఆలోచనలు, ఆయన విధానాలు ఎంత గొప్పవైనవనంటే అది మామూలు మనుషులకు అందనటువంటి స్థాయిలో ఆయన ఆలోచించారు. ఎటువంటి ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆయన ప్రవచించారంటే, ఉదాహరణకు అందరూ మానవులు సమానం. ఈ సమానత్వం అనేటువంటి సిద్ధాంతాన్ని బోధించిన మహామనిషి మహాత్మా గాంధీ. సో మహాత్మా గాంధీకి ఆయన గురించి ఏ రకంగా ఐన్స్టైన్ గారు వర్ణించారో అది అత్యంత చక్కటి గాంధీ గారి యొక్క వ్యక్తిత్వానికి అత్యంతగా సరిపోయేటువంటి వర్ణన ఐన్స్టైన్ గారు ఇచ్చారు. తర్వాత మరొక ప్రధానమైన వ్యక్తి ఆర్నాల్డ్ టాయన్బీ. ఆర్నాల్డ్ టాయన్బీ ఈజ్ ఎ హిస్టారియన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ అనమాట. యూకే దేశం, ఏ ఇంగ్లాండ్ మన దేశాన్ని పరిపాలించిందో ఆ దేశానికి చెందినటువంటి హిస్టారియన్ ఆయన. మరి నిజానికి భారతదేశాన్ని పాలించిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. గాంధీ గారి యొక్క స్వాతంత్ర సంగ్రామం అంతా కూడాను బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా జరిగింది. మరి ఒక బ్రిటిష్ వాడు, ఒక బ్రిటిష్ హిస్టారియన్, ఒక చరిత్రకారుడు ఎవరైతే ఉన్నారో ఆయన గాంధీ గారంటే వ్యతిరేకత ఉండాలి, కానీ
గాంధీని యాక్సెప్ట్ చేయలేరు కదా. కానీ ఆర్నాల్డ్ టాయల్బీ గాంధీ గురించి ఎంత చక్కగా చెప్పాడో చూడండి. ఏమంటాడు ఆయన? అంటే గాంధీ గారు, హీ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గో ఆన్ రూలింగ్ ఇండియా. భారతదేశాన్ని మేము పరిపాలించలేకుండా చేశాడు ఆయన. ఆయన మా మీద ఎటువంటి వ్యతిరేకత కనబరచలేదు, నెగటివ్గా మమ్మల్ని తిట్టడం కానీ లేకపోతే మా మీద ఎటువంటి హింసాయుత కార్యక్రమాలు కానీ చేయలేదు ఆయన. కానీ మేము చేసేటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తప్పుని ఆయన ఎత్తి చూపారు. ఆయన యొక్క కార్యక్రమాల వల్ల, సత్యాగ్రహం వల్ల, శాంతియుత కార్యక్రమాల వల్ల మేము సిగ్గుపడ్డాం. చివరికి మేము చేస్తున్నటువంటిది మానవీయ దృక్పథంలో చేస్తున్న తప్పుని మేము గ్రహించేలా గాంధీ గారు చేశారు. సో ఇక మేము భారతదేశాన్ని పరిపాలించేటువంటి నైతిక హక్కుని కోల్పోయాం మేము. కాబట్టి హీ మేడ్ ఇట్ ఇంపాసిబుల్ ఫర్ అస్ టు గో ఆన్ రూలింగ్ ఇండియా. మేము ఇక భారతదేశాన్ని వదిలి బయటికి వెళ్ళేటువంటి పరిస్థితి గాంధీ గారు కల్పించారు. కానీ బట్ అట్ ది సేమ్ టైమ్ హీ మేడ్ ఇట్ పాసిబుల్ ఫర్ అస్ టు అబ్డికేట్ వితౌట్ ర్యాంకర్ అండ్ వితౌట్ డిజానర్. బ్రిటిష్ వారి యొక్క నిష్క్రమణ భారతదేశం నుంచి చాలా గౌరవప్రదంగా జరిగింది. ఒక శత్రువులాగా జరగలేదు అది. ఇవాళ భారతదేశం బ్రిటిష్ కామన్వెల్త్లో సభ్యులం మనం కూడా. కాబట్టి బ్రిటిష్ మనకి శత్రుదేశం కాదు. కాబట్టి ఇటువంటి ఒక మంచి సామరస్యపూర్వక వాతావరణంలో భారతదేశాన్ని పాలించిన బ్రిటిష్ దేశం ఇంత సామరస్యం ఎట్లా ఉండగలిగాయి? ఇది గాంధీ చూపించినటువంటి అత్యంత ఉన్నతమైనటువంటి రాజనీతి పరిపక్వత. సో మేము ఎటువంటి ఘర్షణ వాతావరణం లేకుండా, బాధ లేకుండా, భయం లేకుండా, ఎటువంటి ఇన్సల్ట్ లేకుండా, డిజానర్ లేకుండా గౌరవప్రదంగా మేము బయటికి వెళ్ళాం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది 1947 15th August, అందరికీ తెలిసిన విషయమే. భారతదేశానికి స్వాతంత్రం రాగానే స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఎవరు? ఇండియన్ కాదు, లార్డ్ మౌంట్ బాటన్ ఈజ్ ద ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు పాలించారు. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను మొదటి గవర్నర్ జనరల్గా లార్డ్ మౌంట్ బాటన్, బ్రిటిష్ దేశానికి చెందినటువంటి లార్డ్ మౌంట్ బాటన్ ఎలా ఉన్నారు? అది మనం వారికి ఇచ్చిన గౌరవం. అది మీరు మాకు శత్రువులు కాదు, ఇన్నాళ్ళు పరిపాలించారు మమ్మల్ని, మేము మా దేశానికి స్వాతంత్రం కోరుకున్నాం, స్వాతంత్రం సాధించాం. సో మీరొక దేశం, మాదొక దేశం, ఈ రెండు దేశాలు కూడాను సఖ్యంగా ఉండాలి, కలిసి పనిచేసుకోవాలి, మానవ పురోగతికి అందరం కలిసి ఉండాలనేటువంటి ఒక మెసేజ్ గాంధీ గారు లార్డ్ మౌంట్ బాటన్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి మొదటి గవర్నర్ జనరల్గా తీసుకురావడంలో జరిగినటువంటి ప్రక్రియ అది. అంటే బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయినా కూడాను చాలా గౌరవప్రదంగా భారతదేశం నుంచి నిష్క్రమించారు. ఇది బ్రిటిష్ యొక్క చరిత్రకారుడు ఆర్నాల్డ్ టాయల్బీ ఇచ్చినటువంటి సందేశం. తర్వాత గాంధీ గారికి కౌంట్ లియో టాల్స్టాయ్, రష్యన్ నావలిస్ట్, ఆయన చాలా గొప్ప ఫిలాసఫరు. ఆయన తన యొక్క కార్యక్రమాలలో, ఆయన చేసినటువంటి పనులలో వాలంటరీ పావర్టీ, అంటే మనకు డబ్బున్నంత మాత్రానే విలాసవంతమైన జీవితం గడపకూడదు, గడపాల్సిన అవసరం లేదు. మనం ప్రకృతితో మమేకమై, ఇతర సామాన్య పౌరులతో మమేకమై, శ్రమ చేసి, డబ్బున్నంత మాత్రానే ఇంట్లో కూర్చొని ఎవరో కష్టపడితే మనం అనుభవించడం కాకుండా మనం కష్టపడాలి, శరీర శ్రమ చేయాలి, భూమి మీద పంటలు మనమే పండించాలి. సో శారీరక శ్రమ, బ్రెడ్ లేబర్, వాలంటరీ పావర్టీ, ఇవి ప్రప్రథమైనటువంటి సిద్ధాంతాలు లియో టాల్స్టాయ్వి. టాల్స్టాయ్ గారిని చదివినటువంటి మహాత్మా గాంధీ ఈ సిద్ధాంతాలని, వాలంటరీ పావర్టీ, బ్రెడ్ లేబర్, ఇవన్నీ కూడాను టాల్స్టాయ్ గారి నుంచి వారు స్వీకరించి తన యొక్క కార్యక్రమాల్లో
పొందుపరిచారు. కౌంట్ లియో టాల్స్టాయ్ గారిని ఆయన ఒక గురువులాగాను, ఒక చాలా భక్తితోటి ఆరాధించేవారు ఆయన. గాంధీ గారు రాసినటువంటి ఒక పుస్తకం, చిన్న పుస్తకం హింద్ స్వరాజ్ అనేటువంటిది 1909లో వారు రాశారు. ఆ పుస్తకాన్ని కౌంట్ లియో టాల్స్టాయ్ గారికి పంపించి మీ అభిప్రాయం మాకు తెలియజేయమని అడిగినప్పుడు ఆయన ఏం రాశారంటే బదులుగా గాంధీ గారికి, ఐ థింక్ ద క్వశ్చన్ యూ ట్రీట్ ఇన్ ఇట్, అంటే హిందూ స్వరాజ్ పుస్తకంలో నువ్వు ఏ సబ్జెక్టు గురించి రాసావో, ఏ విషయం గురించి నువ్వు ప్రస్తావించావో ఏమిటది ప్యాసివ్ రెసిస్టెన్స్, సత్యాగ్రహ, అంటే అన్యాయాన్ని అహింసాయుతంగా ఎదుర్కోవటం, నాన్ వయలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇంజస్టిస్. ఈ ప్యాసివ్ రెసిస్టెన్స్ అనేటువంటిది ఇట్స్ ఎ క్వశ్చన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఇంపార్టెన్స్. గాంధీ గారు ప్రతిపాదించి అమలు చేసినటువంటి సత్యాగ్రహం అనేటువంటి అస్త్రం ఏదైతే ఉన్నదో అది చాలా చాలా ప్రాముఖ్యం కలిగినటువంటిది. అది భారతదేశానికి మాత్రమే కాదు, ప్రపంచ జనాభాకందరికీ, మానవాళి మొత్తానికి కూడాను చాలా చాలా అవసరమైనటువంటి సందేశం ఇచ్చావు నువ్వు అని గాంధీ గారిని టాల్స్టాయ్ గారు కొనియాడారు. తర్వాత మనకి చాలా రీసెంట్ టైమ్స్లో తీసుకున్నట్లయితే బరాక్ ఒబామా గారు, ఆయన అమెరికా రాష్ట్రపతిగా పనిచేశారు, ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆయన నల్ల జాతీయుడు, ఆఫ్రో అమెరికన్ అనమాట. ఆయన అమెరికా చరిత్రలో ఏనాడు కూడాను ఒక నల్ల జాతీయుడు అమెరికాకి అధ్యక్షుడు కాలేదు. దాదాపు 300 సంవత్సరాల వారి చరిత్రలో నల్ల జాతీయుడు అమెరికాలో ఏనాడు ప్రెసిడెంట్ కాలేదు. మొట్టమొదటిసారి బరాక్ ఒబామా గారు అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత భారతదేశాన్ని సందర్శించి భారతదేశంలో 2010 నవంబర్ 8వ తారీఖు నాడు పార్లమెంటు ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. దాంట్లో బరాక్ ఒబామా గారు ఏమన్నారు అంటే, ఐ యామ్ మైండ్ఫుల్ దట్ ఐ మైట్ నాట్ బీ స్టాండింగ్ బిఫోర్ యూ టుడే యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ had it not been for Gandhi and the message he shared with America and the world. ఇవాళ ఒక నల్ల జాతీయుడిని అయినటువంటి నేను అమెరికా అధ్యక్షుడిగా భారతదేశంలోని పార్లమెంట్లో మీ ముందు నిలబడ్డాను అనంటే దానికి కారణం మహాత్మా గాంధీ. ఆయన ఏ సందేశం అయితే, శాంతి సందేశం, సమానత్వ సందేశం ప్రపంచానికి, అమెరికాకి ఇచ్చారో ఆ సందేశం వల్ల ఇవాళ నేను అమెరికా రాష్ట్రపతిగా మీ ముందు నిలబడగలుగుతున్నాను అనేటువంటిది ఆయన చెప్పారు. సో ఏమిటి గాంధీ గారి ఇంత గొప్పతనం ఏమిటి, ఇంతమంది ప్రముఖులు ప్రశంసించారంటే దానికి కారణం ఏమిటంటే నాకు ప్రధానంగా కనిపించేది ఆయన యొక్క మొట్టమొదటి ఒక కొటేషన్, వారి యొక్క సేయింగ్ ఏమిటంటే, మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. మామూలుగా ఎవరినైనా మనం అడిగితే నేను చెప్పినట్టుగా చేయమంటాం, అవతల వాళ్ళకి మనం సందేశం ఇస్తామే కానీ మనం ఏమి చేసామో అది చేయటానికి ఒప్పుకోం. మనం పిల్లలకి ఏం చెప్తాం, రే సిగరెట్ తాగొద్దు అంటాం. మరి నాన్న నువ్వు తాగేవు కదా అంటే, నా విషయం మాట్లాడక నువ్వు మాత్రం తాగొద్దు అంటాం. కానీ గాంధీ గారు ఏమన్నారు, నేను ఏవి చేశానో అవన్నీ మీరు చేయవచ్చు. మై లైఫ్ ఈజ్ మై మెసేజ్, నా జీవితమే నా సందేశం. నా జీవితం అనేటువంటిది ఒక ఓపెన్ బుక్. ఇది నా యొక్క జీవితంలో ఎటువంటి రహస్యాలు లేవు. అందుకనే ఆయన యొక్క జీవిత కథని, ఆయన ఆత్మ కథని రాసుకొని దాని టైటిల్ ఏం పెట్టారు, ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్, సత్య శోధన, అది సత్యముతో నా యొక్క అనుభవాలు, నా యొక్క ఎగ్జామిన్ అన్నమాట. అలాగా మై లైఫ్ ఈజ్ మై మెసేజ్ అనేటువంటి సందేశం ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ గారి జీవితాన్ని, ప్రపంచ ప్రముఖులందరినీ ఉత్తేజపరిచినటువంటి వారి యొక్క ఆదరణ చూరగల మహాత్మా గాంధీ గారి జీవితాన్ని మనం వచ్చే క్లాసెస్లో కూడా మరింత వివరంగా, మరింత లోతుగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.